హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వడ చేస్తుందండి. చాలా చాలా డయాబెటీస్ వాళ్ళు, థైరాయిడ్, బీపీ ఏది ఉన్నా కానీ తినొచ్చు. బియ్యం లేకుండా టేస్టీ వడ అండి. పెసళ్ళు అవన్నీ వేసి చేసిన అనమాట. మంచిగా ఉంటుంది. కొంచెం పిండితోటి కూడా మంచిగా పొంగుతుంది అనమాట వడ. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఒక హాఫ్ కేజీ పొట్టు మినపప్పు తీసుకున్నాను నేను. ఒక 100 గ్రాములు పెసళ్ళు, ఒక 50 గ్రాములు సగ్గుబియ్యము, 100 గ్రాములు జొన్నలు తీసుకున్నాండి. అది తెల్ల అయినా పచ్చ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం మెంతులు వేసినండి, అది క్లిప్ మిస్ అయింది. మెంతులు వేసి ఒక 7-8 గంటలు నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి మిక్సీకి. మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ పులవాలన్నమాట. పిండి పులిస్తే ఓడ అనేది మంచిగా పొంగుతూ టేస్టీగా వస్తుందండి. కొంచెం పుల్లగా బాగా వస్తుంది. మనం వడ వేసే ఒక గంట ముందు పావు స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ అవన్నీ వేసుకోవచ్చు. మా పిల్లలు అవన్నీ వేస్తే తినారనమాట, అందుకే నేను ఏమి వేయలేదు. ఒక గంట ముందు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ గంట తర్వాత పిండి కలపకుండా వడ వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే ఏమంటారు, ఎయిర్ బబుల్స్ అన్నీ ఇలా ఉండిపోయి వడ అనేది మంచిగా పొంగుతుంది అనమాట. కొంచెం పిండితోటి కూడా లావు వస్తుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చేయితోటే వేస్తా అండి వడ అయితే. ఏరానలు అయితే ఏమంటారు, చాయ్ జాల్ మీద కూడా పెట్టి వేసుకోవచ్చు. ఒక వీడియో పెట్టిన చూడండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. ఎవరైనా తినొచ్చు అనమాట. ఆయిల్ కూడా పీల్చుకోదనమాట. ఇట్లా చేస్తే బాగా వేడిగా అయినాక వేసి కాలేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. అట్లయితే లోపల పిండి ఉండకుండా మంచిగా కాలుతాయి అన్నమాట వడ కూడా. చూపిస్తా చూడండి, ముందు చూపించలేదు కదా. ఇట్లా వాటర్లో చేయి పెట్టుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. పిండిలో ఇంకా వాటర్ ఏం పోసుకోదు. కొంచెం పిండితోటి కూడా చూడండి పైకి లేస్తుంది వడ, పొంగుకుంటూ లేస్తుంది అనమాట. అంత బాగా వస్తాయి మంచిగా. లోపల పిండి కూడా ఉండదు. వేయంగానే ఇట్లా లేస్తుంది కదా. ఇట్లా హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం వడ మొత్తం వేసిన తర్వాత చిన్నగా వేసుకోవాలన్నమాట మంట. అట్లయితే పర్ఫెక్ట్ కాలుతాయి అనమాట వడ కూడా. పల్లి చట్నీతోటైనా, మనం ఏమంటారు టమాటా చట్నీ, పుట్నాల పప్పు, కొబ్బరి దాంతోటైనా తెచ్చు. దేనితో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మినపప్పు వడలు ఎంత బాగుంటాయి, ఇవి కూడా అంతే. మినపప్పు ఇంట్లో కూడా వేసినాను, అంత టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చేయకపోతే చేయనోళ్ళు మీ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.